హలో ఫ్రెండ్స్, మరి ఇండియన్ సినిమాల్లో జపాన్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా అంటే త్రిబుల్ ఆర్. ఇప్పుడు కల్కి టాప్ 2 ప్లేస్లో కలెక్షన్స్ అయితే అద్భుతంగా రాబడుతుంది భయ్య. మరి ఈ వీడియోలో కల్కి జపాన్లో అసలు 8 రోజులకి ఎంతవరకు గ్రాస్ రాబట్టిందో క్లియర్గా తెలుసుకుందాం. దానికంటే ముందు 1 వీక్కి అంటే 7 రోజులకి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ సినిమాల గురించి తెలుసుకుందాం భయ్య. మరి ఈ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో త్రిబుల్ ఆర్ ఉంది. మరి జపాన్లో 1 వీక్ ముగిసేసరికి 44.35 మిలియన్ యెన్ జపాన్ కలెక్షన్స్ రాబట్టింది. మరి మన కరెన్సీలో 2.5 కోట్ల వరకు 7 రోజులకి రాబట్టిందనమాట త్రిబుల్ ఆర్. ఇక ఆ తర్వాత ప్లేస్లో భయ్య సెకండ్ ప్లేస్లో సాహు ఉంది. ఈ మూవీ అయితే 23 మిలియన్ల యెన్ అనేది కలెక్షన్స్ రాబట్టింది. మరి మన కరెన్సీలో 1.3 కోట్లు. ఇక ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమానే సలార్ ఉంది. ఈ మూవీ అయితే జపాన్లో 1 వీక్ ముగిసేసరికి 18.22 మిలియన్ల యెన్ జపాన్ కలెక్షన్స్ అనేది రాబట్టింది భయ్య. మన కరెన్సీలో దాదాపుగా 1 కోటి వరకు ఉంది. మరి ఈ విధంగా తన రికార్డును తానే బద్దలు కొడుతూ మరి కల్కితో టాప్ సెకండ్ ప్లేస్లోకి అనేది రెబల్ స్టార్ ప్రభాస్ వెళ్ళిపోయాడు భయ్య. మరి 8 రోజులకి ఇప్పటి వరకు కల్కి దాదాపుగా 26.17 మిలియన్ల యెన్ జపాన్ కలెక్షన్స్ అనేది రాబట్టింది. మరి మన కరెన్సీలో దాదాపుగా 1.43 కోట్లు. మరి ఇదైతే అరాచకం అని చెప్పవచ్చు. మరి ఈ విధంగా 8 రోజులకి టాప్ 2లోకి వెళ్ళిపోయింది భయ్య. మరి 8 రోజులకి 1.43 కోట్ల గ్రాస్ అంటే తక్కువ అని మీరు అనుకోవచ్చు భయ్య. కానీ త్రిబుల్ ఆర్ కూడా ఇదే విధంగా స్లో రన్ అని కంటిన్యూ చేస్తూ దాదాపుగా 2 సంవత్సరాల పైన ఆడుతూ జపాన్లో 130 కోట్ల పైన గ్రాస్ అనేది రాబట్టింది. మరి ఇండియా నుండి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా అంటే త్రిబుల్ ఆరే. ఇక ఆ తర్వాత 23 కోట్లతో ముత్తు సెకండ్ ప్లేస్లో ఉంటే ఆ తర్వాత 17 కోట్లతో బాహుబలి 2 థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. మరి ఈ విధంగా కల్కి లాంగ్ రన్లో అసలు ఎంతవరకు గ్రాస్ రాబట్టే అవకాశం ఉందో మీరైతే కింద కామెంట్ చేయండి భయ్య.